నమస్కారం. నేను మీ డాక్టర్ గీతా ప్రియ, ఏడి అనిమల్ హస్బెండరీ కోళ్ల విభాగం కడప. ఈ రోజు మనము షెడ్లలో ఉన్న కోళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమైన కారణమైన బయోసెక్యూరిటీ విధానాన్ని గురించి తెలుసుకుందాం. షెడ్లలో ప్రతిరోజు పరిశుభ్రతను పాటించాలి. బూజు, క్రిమి కీటకాలు అలాంటివి కూడా ఉండకూడదు. రెండవది, బయట నుంచి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. బయట వ్యక్తులు గాని, బయట పశుపక్షాదులు గాని ఏవి ఆరోగ్యంగా ఉన్న కోళ్ల షెడ్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కూడా కాళ్ళు చేతులు కడుక్కోవడము, వీలైతే పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం కానీ లేకపోతే బ్లీచింగ్ పౌడర్ ద్రావణం కానీ వాడితే మంచిది. ఒకవేళ లోపల ఏదైనా కోడికి జబ్బు కలిగితే దాన్ని బయటకు తీసుకొచ్చి వైద్యం చేయాలన్నా, కొన్ని రోజులు బయట ఉంచి వైద్యం చేయాలన్నా దాన్ని 5 అడుగుల దూరంలో ఉంచి క్వారంటైన్ లో ఉంచి వైద్యం చేయిస్తే మంచిది. ఒక్కొక్కసారి మనం కోళ్ళని రవాణా నిమిత్తం కానీ, వైద్య పరీక్షల నిమిత్తం కానీ లోపల షెడ్ లోంచి బయటకు తీసుకొస్తుంటాము. అవి మళ్లీ తర్వాత దాన్ని లోపలికి తీసుకెళ్లేటప్పుడు అవే కోళ్ళని ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే లోపలికి పంపించాలి. ఇంకొకసారి మనం షెడ్ లో ఒకసారి బ్యాచ్ అయిపోయిన తర్వాత మరి ఒక బ్యాచ్ ని తీసుకొచ్చేటప్పుడు షెడ్లు పరిశుభ్రంగా ఉంచి 1 వారం పొడిగా ఉంచిన తర్వాతనే మాత్రమే మళ్ళీ ఇంకో బ్యాచ్ ని లోపలికి పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించండి. థ్యాంక్ యూ.